బేసికల్గా హెర్నియా అనే పదం చాలామంది వినే ఉంటారు. చాలామందికి ఇది కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లం. హెర్నియా అనేది ఎందుకు వస్తుంది? మనం బై బర్త్ డిఫెక్ట్ ఉండడం వల్ల కానీ, లేదా ఏదైనా పొట్టకి సంబంధించి ఏదైనా ఓపెన్ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేయించుకున్నప్పుడు ఇది సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఓపెన్ సర్జరీలో ఎక్కువగా ఈ హెర్నియా కనపడుతుంది. ఎందుకని? ఆ ఓపెన్ సర్జరీ చేయించుకున్నప్పుడు పెద్ద ఆపరేషన్ అంటూ ఉంటారు. అంటే ఆ పొట్ట కోసినప్పుడు ఒక్కొక్కసారి లోపల లేయర్స్, మనకి 7 రకాల లేయర్స్ ఉంటాయి అబ్డామినల్ వాల్లో. అవి సరిగ్గా అతుక్కోపోతే మధ్యలో అవి విడిపోతాయి, కుట్లు విడిపోతాయి. విడిపోయి లోపల ఉన్న పేగులు ఈ చర్మం కిందకు వస్తాయి. అప్పుడు దాన్ని మనం హెర్నియా అని పిలుస్తాం. సో హెర్నియా అనేది బై బర్త్ ఉండొచ్చు, లేదా ఎక్వైర్డ్ అయి ఉండొచ్చు. ఎక్వైర్డ్ అంటే మనం ఏ సర్జరీ ద్వారానో ఆ సర్జరీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, కుట్లకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ పేగులు చర్మం కిందకి వస్తూ ఉంటాయి. అలాగే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా పోర్టు సరిగ్గా వేయినప్పుడు, ముందు సర్జరీలో సరిగ్గా పోర్టు కనుక క్లోజ్ కాకపోతే అప్పుడు కూడా ఈ పేగులు పోర్ట్ వేసిన దగ్గర నుంచి బయటికి రావచ్చు. దాన్ని పోర్ట్ సైట్ హెర్నియా అని కూడా పిలుస్తాం. సో పాత సర్జరీ ద్వారా హెర్నియా వచ్చినప్పుడు దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇన్సిషన్ అంటే కోత ద్వారా, పాత కోత ద్వారా వచ్చేటువంటి హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియా అని పిలుస్తాం. ఈ ఇన్సిషనల్ హెర్నియా వచ్చినప్పుడు వెనకటి రోజుల్లో ఒక మెష్ పైనుంచి కానీ, లేదా కింద నుంచి కానీ, అంటే లోపల నుంచి కానీ, లేదా పైనుంచి మళ్ళీ చర్మం కోసి పైనుంచి ఒక మెష్ పెట్టడం ద్వారా సర్జరీలు చేసేవారు. అయితే ఇప్పుడు దీంట్లో కొత్తగా అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అనే పద్ధతి వచ్చింది. ఏడబ్ల్యూఆర్ అంట. ఏడబ్ల్యూఆర్ అంటే ఏంటి? బేసికల్గా హెర్నియా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే టిష్యూస్ని అవి ఉన్న న్యాచురల్ పద్ధతిలో రీకన్స్ట్రక్ట్ చేయడానికి, వాల్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం మెష్ చేసి రిపేర్ చేయడాన్ని దాన్ని హెర్నియా రిపేర్ అంటారు. అలా కాకుండా అబ్డామినల్ వాల్ లేయర్స్ని వాటికి ఉండవలసిన పద్ధతిలో మళ్ళీ మనం రీఆర్గనైజ్ చేసి పెట్టినప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్, హెర్నియా రీకన్స్ట్రక్షన్ అంటాం. సో ఈ రెండిట్లో ఏది మంచిది అంటే, అబ్డామినల్ వాల్ థిక్నెస్ సుమారుగా ఒక 2 ఇంచులు ఉన్నప్పుడు డిఫెక్ట్ పైన కానీ, లేదా డిఫెక్ట్ కింద కానీ మనం మెష్ వేయడం ద్వారా దాన్ని స్ట్రెంగ్తన్ చేయలేకపోతున్నాం. అందుకనే ఒక్కొక్కసారి మళ్ళీ అదే ప్రదేశంలో హెర్నియా వస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. నేను నా ప్రాక్టీస్లో ఒక్కోసారి 5వ సారి 6వ సారి చేర్చుకుంటున్న పేషెంట్స్ను కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాను. అంటే అంతకుముందు ఒక 4 సర్జన్లు మారిపోతారు, నేను 5వ సర్జన్ అవుతాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి ఎక్కడ హెర్నియా ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే అక్కడ హెర్నియా వచ్చిన దగ్గర టిష్యూ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది సర్జన్కి అర్థం కావాలి స్కాన్స్ ద్వారా. పర్టికులర్గా ఈ ఇన్సిషనల్ హెర్నియా అనేది సిటీ స్కాన్ చేయించుకోకుండా ఎవరు చేయించుకోకూడదు. ఎందుకని? మీకున్నటువంటి లోపల మజిల్ లేయర్సు, అబ్డామినల్ వాల్లో ఉన్న మజిల్ లేయర్సు ఎంత థిక్నెస్తో ఉన్నాయి, ఎంత స్ట్రెంగ్త్తో ఉన్నాయి అనేది ఒక్క సిటీ స్కాన్లోనే అర్థమవుతుంది. అల్ట్రాసౌండ్లో కూడా అర్థం కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటేనేమో పైనుంచి చూసేది. అల్ట్రాసౌండ్ స్కాన్లో కేవలం మనకు తెలిసేది ఏంటి? అది ఎంత డిఫెక్ట్, ఎంత వైడ్గా ఉంది అనేది అర్థమవుతుంది. కానీ లోపల ఉన్న మజిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది చూడాలి అంటే మస్ట్గా సిటీ అబ్డామిన్ చేయించుకోవాలి. ఆ సిటీ అబ్డామిన్ని కరెక్ట్గా రీడ్ చేసినప్పుడు మనకి ఈ పక్కన ఈ అబ్డామినల్ వాల్ తయారయ్యేటప్పుడు ఈ 2 వైపులా కూడా 3 రకాల ఫ్లాట్ మజిల్స్ ఉంటాయి. ఈ 3 రకాల మజిల్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అవి ఈ హెర్నియా డిఫెక్ట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, లేదా మిడ్ లైన్ హెర్నియా అంటే మధ్యలో ఉందా లేక పక్కకు ఉందా అనే దాన్ని బట్టి మన టెక్నిక్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇవి ల్యాప్రోస్కోపిక్గా కానీ ఓపెన్గా కానీ చేయొచ్చు. చేసినప్పుడు ఈ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం ల్యాప్రోస్కోపీ పద్ధతిలో కానీ, రోబోటిక్ పద్ధతిలో కానీ చేసినప్పుడు ఈటెప్ రిపేర్ అంటాం. అంటే టోటల్ ఎక్స్ట్రా పెరిటోనియల్ రిపేర్ అంటే టెప్ రిపేర్. ఈటెప్ అంటే ఎక్స్ట్రా టెప్ రిపేర్.
అంటే ఎక్స్ట్రా స్పేస్ని ఇంకా క్రియేట్ చేస్తున్నాం కనుక, ఎలాంగేటెడ్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం కనుక ఈటెప్ రిపేర్ అంటాం. అట్లాగే దీంట్లో రెట్రో మస్కులర్ అప్రోచ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే మజిల్స్ మధ్యలోకి వెళ్ళి మజిల్స్ మధ్యలో మెష్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనం మజిల్ని స్ట్రెంగ్త్ చేస్తున్నాం, డిఫెక్ట్ని స్ట్రెంగ్త్ చేయడానికి కాదు. హెర్నియా రిపేర్లో డిఫెక్ట్ని స్ట్రెంగ్త్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ ఏడబ్ల్యూఆర్లో మజిల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రెండింటికి ఉన్న తేడా అది. సో ఇది ల్యాప్రోస్కోపీ పద్ధతిలో చేయొచ్చు, లేదా ఓపెన్ పద్ధతిలో కూడా చేయొచ్చు, లేదా బెస్ట్ రోబోటిక్ పద్ధతిలో కూడా చేయొచ్చు. సో ముఖ్యంగా ఈ హెర్నియా అనేది మళ్ళీ రాకుండా ఉండాలంటే అసలు హెర్నియా డిఫెక్ట్ ఎందుకు వచ్చింది, మజిల్ స్ట్రెంగ్త్ ఎంత తక్కువ ఉన్నది, ఏ కారణం చేత ఈ హెర్నియా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనేది అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్ హెర్నియా సర్జన్ కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు.